సో ఇమాజిన్ మీరు ఒక టెంపుల్ కి వెళ్తారు, మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ తర్వాత యూ విల్ గెట్ టు నో దాట్ మీ మీద కేస్ ఫైల్ అయిందని. మీకు ఎలా అనిపిస్తుంది? వెల్, మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే తెలుగు 2 స్టేట్స్ లో తనూజ తిరుమల కేక్ ఇష్యూ చాలా కాంట్రవర్షియల్ గా మారింది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా తనూజ ఎవరో తెలియకపోతే, తనూజ ఒక సీరియల్ యాక్టర్ అండ్ రీసెంట్ గా వచ్చిన బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది అండ్ షీఈ్ ఆల్సో రన్నర్ అప్ కూడా. సో అసలు విషయానికి వస్తే, దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు అండ్ తనుజ కలిసి తిరుమల తిరుపతికి వెళ్తారు. అండ్ తనుజ బర్త్డే అవ్వడం వల్ల మాధురి గారు తనతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తారు అండ్ ఆ కట్టింగ్ వీడియోని పోస్ట్ చేస్తారు. కేక్ కట్ తర్వాత పార్టీ అండ్ ఆల్ గురించి అయితే తెలీదు, బికాస్ దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఎనీవేస్, అదంతా పక్కన పెడితే ఇదంతా తిరుమల తిరుపతిలో ఉన్న ఒక కాటేజ్ లో జరిగింది. వీడియో పోస్ట్ అయ్యాక వీళ్ళ మీద కేస్ ఫైల్ అయింది, బికాస్ యాజ్ పర్ టెంపుల్ రూల్స్ అక్కడ కేక్ కట్ చేయకూడదు. ఇక్కడ మన 3 థింగ్స్ ని కన్సిడర్ చేయాలి. నంబర్ 1, కేక్ లో ఎగ్ ఉందా లేదా. నంబర్ 2, జనరల్ పీపుల్ అంటే తిరుమలకు వచ్చే జనరల్ ఆడియన్స్ ఆర్ భక్తులకి ఇలాంటి రూల్ ఉందన్న విషయం ఒకటి తెలుసా లేదా. నంబర్ 3, కేక్ లో ఇన్ కేస్ ఎగ్ ఉంటే సెక్యూరిటీ చెక్ దాటి ఆ కేక్ కొండపై వరకు ఎలా వెళ్ళింది ఆర్ ఎలా అలౌ చేశారు. తిరుమల తిరుపతి అనేది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఎగ్ ఉన్న థింగ్స్ ని అలౌ చేస్తున్నారా? శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు ఇది ఒక ఎగ్లెస్ కేక్ అండ్ ఆయన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది దట్ అది ఆయన చేసిన ఆర్డర్ రిసీట్ చూపించి ఆయన ప్రూఫ్ చేయడానికి రెడీ ఉన్నారు దట్ దిస్ ఇస్ అ ప్యూర్ వెజ్ కేక్ అని. ఇక్కడ వాళ్ళు కేక్ ముందే తెచ్చి పెడితే అన్న డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉన్న పీపుల్ ని ఆర్ వాళ్ళ కార్స్ ఆర్ వెహికల్స్ ని అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పైన చెక్ చేసి లేదా లైట్ గా చెక్ చేసి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు చెక్ చేయకుండా పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దువ్వాడ మాధురి గారు తన బర్త్డే అని నైట్ కేక్ ఆర్డర్ చేసామని క్లియర్ గా వీడియోలో చెప్తుంది, అంటే క్లారిఫికేషన్ ఇస్తుంది అండ్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇది అనవసరంగా చాలా చిన్న విషయాన్ని, గీతూ రాయ్ ఏదైతే ఉందో చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు అని, అది చిన్న విషయం కాదు, ఇది యాక్చువల్లీ చిన్న విషయం. కంపారిటివ్లీ చాలా పెద్దగా ఇష్యూ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తనూజాకి కానీ దువ్వాడ కపుల్ కి కానీ ఐ డోంట్ థింక్ వాళ్ళకి కేక్ తెచ్చి సెలబ్రేట్ చేయకూడదు అన్న విషయం తెలుసు అని. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా వచ్చి బయట అపాలజైజ్ చేస్తున్నారు, ఆ వీడియో డిలీట్ కూడా చేయడానికి రెడీ ఉన్నారు అండ్ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు దట్ ఇట్స్ అ ప్యూర్ వెజ్ కేక్ అని. తనుజ కూడా బయటకు వచ్చి సారీ చెప్పింది. మాకు తెలీదు తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదు, అయినా మేము ఆ కేక్ తీసుకొచ్చాం. ఆ కేక్ తీసుకొచ్చేటప్పుడు చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయల కేక్ మేమే ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభా అనేటువంటి బ్లాక్ లో మేము ఏదైతే రూమ్ లో ఉన్నామో, మరి తనకి విషయం తెలియదు. మాదిరి తన స్నేహితులు కాబట్టి తన కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి ఒక అప్పుడు చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేసిన ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఫాలో చిరువులు పనులు చేసి రాత్రనక పగలనక మేమేదో ద్రోహం చేసేసాం. నిన్న నుంచి చూస్తున్నాను, రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, ఏ ఇష్యూస్ లేనట్టు, ఓన్లీ మాదిరి ఒక్కటే కనిపించినట్టు. నిన్న నుంచి మీడియా ఛానల్స్ అన్ని యూట్యూబ్ ఓపెన్ చేసిన, టీవీ ఛానల్ పెట్టినా, న్యూస్ ఛానల్ పెట్టినా మాదిరి ఒక న్యూస్ లేదు. నేనేదో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో దొంగతనాలు చేసినట్టు, మోసాలు చేసినట్టు, దౌర్జన్యాలు చేసినట్టు, ఏదో గంజాయి స్మగ్లింగ్స్ ఇవన్నీ డ్రగ్స్ ఇలాంటివో చేసినట్టు న్యూస్ అంతా నా మీద. ఏంటా అని చూస్తే తిరుమల తిరుపతి దగ్గర గెస్ట్ హౌస్ లో ఒక కేక్ కట్ చేశానని. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలియదు. తెలిస్తే నేను అవసరంగా ఇలాంటి పనులు చేయను, ఇవాళ వెళ్ళిపోయిన అసలు అనుకోను. తనుజ పాపం బర్త్డే కోసం స్వామి దర్శనం చేయమని అడిగింది. సో అడిగినప్పుడు మేము 4th తిరుపతి వెళ్ళాము. 5th దర్శనం కోసం మార్నింగ్ 7:30 స్లాట్ కి మాకు దర్శనం చేసుకున్నాము. సో ముందు రోజు నైట్ తన బర్త్డే సందర్భంగా పాపం తనకి సపరేట్ చేద్దామని ఒక చిన్న కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్ వాళ్ళు అడిగితే ఎగ్లెస్ కేక్ పట్టుకెళ్ళి చెప్పారు మాకు. సో ఎగ్లెస్ కేక్ ని తీసుకెళ్లి ఆమెతో కట్ చేయించి అక్కడే తనకి మట్టి గాజులు, చీర, కొంచెం చెవిరింగులు అవి తనకి బొమ్మ తెచ్చి విషయం చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute లో అది కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్ లో. పాపం తనకి ఈ విషయంతో ఏ సంబంధం లేదు. పాపం ఆమె తనుజ దర్శనం కోసం వచ్చింది, తనకి కేక్ కోసం అసలు తెలియదు. ఏదో సపరేట్ చేద్దాము, బర్త్డే కదా, స్వామి సమక్షంలో బర్త్డే చేసుకోవాలి, ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటారు కదా. సో అవకాశం వచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో అలాగే అక్కడే ఉంది కదా, కేక్ కట్ చేయించిన ఆలోచనతో నేను కేక్ కట్ చేయించాను. దానికి ఆమె ఎందుకు సంబంధం? ఆమె ఎందుకు ఇందులో లాగుతున్నారు? 2 days నుంచి ఆమె కదా కామెంట్ చేస్తూ ట్రోల్ చేస్తూ కేసు పెట్టాలి, ఆమెకి సంబంధం? ఒకవేళ కేక్ కట్ చేయడం తప్పైతే దానికి బాధ్యురాలు నేను, ఎందుకంటే ఆ కేక్ ని తీసుకెళ్ళింది నేను, ఆ కేక్ ని కట్ చేయించింది నేను. తనకి సంబంధం లేదు కదా. రాజకీయ కుట్రలో పరిచయాలంటే మమ్మల్ని పరిచయండి. ఆమె ఏం చేసింది? ఆమె కడుగుతున్నారు చిన్నపిల్ల, దానికి అంత స్ట్రెస్ చేస్తున్నారు. నిజంగా ఏమైనా మీరు చేయాలనుకుంటే, మీరు ఏమైనా ట్రోల్ చేయాలన్నా, ఒక న్యూస్ ఎక్కడ చేయాలన్నా, ఏం చేయాలన్నా నామే చేయండి. అనవసరంగా తనుజాని కాంట్రవర్సీలోకి లాగదు. ఆమె పాపం దర్శనానికి మాత్రమే వచ్చింది, ఆమె దర్శనం చేయించాను. కేక్ పట్ల ఆమెకి ఏమీ తెలియదు. నాకు కేక్ కట్ చేయకూడదనే విషయం తెలియక నేను కేక్ తీసుకెళ్ళాను. అది కూడా చూడండి, డేట్ తో సహా, బిల్ తో సహా అన్ని ఉన్నాయి. నేను ఎగ్లెస్ కేక్ ని పట్టుకెళ్ళి అంత కట్ చేయించాను. మాకు తెలుసు శ్రీధర్ నాకు మరీ చెప్పారు.
వాళ్ళు చేసిన దాంట్లో బేసిక్గా గీతు రాయల్కు ఉన్న కేసుకి ఈ కేసుకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, గీతు రాయల్ తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదు, మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నా జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నారు, సంతోషాన్ని తీసేస్తున్నారు, ఏదేదో చెప్పింది. బట్ వీళ్ళు బయటకు వచ్చి మాకు తెలీదు అని చెప్పి సారీ చెప్పి వాళ్ళ తప్పు చేసినా సరే దాంట్లో ఎగ్ లేదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. విచ్ ఇస్ ఐ ఫీల్ ఇస్ వాళ్ళు సోషల్ గా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి బయటకు వచ్చి సారీ చెప్పటం ఇస్ సంథింగ్ దట్ పబ్లిక్ హ్యాస్ టు టేక్ ఇట్. ఆర్ ద టీటీడీ ఇన్వెస్టిగేట్ చేసి ఇన్ కేస్ అది నిజమైతే డెఫినెట్ గా అపాలజీని యాక్సెప్ట్ చేయాలి. అండ్ దీనివల్ల లాంటి వాళ్ళకి చాలా మందికి తెలిసింది దట్ తిరుపతిలో కేక్ కట్ చేయకూడదని. బికాస్ ఫ్రాంక్లీ నాకు తిరుపతిలో కేక్ కట్ చేయకూడదు అన్న విషయం తెలీదు. నేను ఒకళ్ళ సైట్ తీసుకోవాలి అని చెప్పట్లేదు. బికాస్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే జనరల్ ఆడియన్స్ కి ఆర్ భక్తులకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల జనరల్ పబ్లిక్ కి ఇలాంటి విషయాలు తెలిసే అవకాశం చాలా తక్కువ. అండ్ మీరు నోటీస్ చేస్తే మొన్నో లైక్ ఒక 1-2 days బ్యాక్ జాన్వీ కపూర్ బర్త్డే జరిగింది అండ్ తను తిరుమలకు కూడా వచ్చింది. సోషల్ మీడియాలో తన బర్త్డే పిక్స్ ఉన్నాయి. ఐ మీన్ తను కేక్ కట్ చేసిన పిక్స్ అయితే లేవు, కానీ తన రూమ్ ని డెకరేట్ చేసి తన రూమ్ లో కేక్ పెట్టిన పిక్స్ అండ్ డెకరేషన్ మాత్రం ఉంది. ఇన్ కేస్ దువ్వాడ కపుల్ మీద అండ్ తనుజ మీద కేస్ ఫైల్ అయితే యాజ్ పర్ రూల్స్ జాన్వీ కపూర్ మీద కూడా కేస్ ఫైల్ అవ్వాలి. అగైన్ ఐఎమ్ నాట్ షూర్ అది తిరుపతిలోనే కాదా అని. ఇన్ కేస్ అయితే గనక దెన్ కేస్ హ్యాస్ టు బి ఫైల్డ్ అగైన్స్ జాన్వీ కపూర్ యాజ్ వెల్. సెలబ్రేషన్ ఫొటోస్ లేవు, బట్ యాజ్ మెన్షన్ కేక్ అయితే వీడియోలో ఆర్ ఫొటోస్ లో క్లియర్ గా కనిపిస్తుంది. కేక్ ఉంది అంటే ఆబ్వియస్లీ కట్ చేసిందనే అర్థం. అండ్ లేదు వీడియో పెట్టలేదు సో కేస్ అవ్వదు అంటే అది అన్ఫేర్ అవుతుంది. అగైన్ సెలబ్రిటీస్ కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి, పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళకు ఒక రూల్ లేదా నార్మల్ పబ్లిక్ ఒక రూల్ అని అంటే మాత్రం చాలా తప్పు. దేవుడు ముందు తప్పు ఎవరు చేసినా తప్పే. ఇన్ కేస్ అది ఎగ్గున్న కేక్ అయితే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఫేమస్, ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ నార్మల్. ఎవరైనా సరే పనిష్మెంట్ ఇవ్వండి. కానీ ఇన్ కేస్ ఆ కేక్ లో ఎగ్ లేకపోతే, ఈ స్పెషల్ ఈ కాంట్రవర్సీ ఇన్ కేస్ కేక్ లో ఎగ్ లేకపోతే కావాలని లాగుతున్నారు అని నాకు అనిపిస్తుంది. ఇన్ కేస్ పొలిటికల్ గా ఆయనని ఎఫెక్ట్ చేయాలి లేదా ఆవిడని ఎఫెక్ట్ చేయాలి అని ఇలా చేస్తుంటే గనక ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. బికాస్ పర్సనలీ ఆర్ పొలిటికలీ మీకేమన్నా ఉంటే అది గుడి లోపల వరకు రావద్దు, ఆర్ గుడి లాంటి సెన్సిటివ్ ఇష్యూ మీద. బికాజ్ మనుషుల సెంటిమెంట్స్ కనెక్ట్ అయి ఉంటాయి గుడి లాంటి ఒక ప్లేస్ లో. సో అలాంటి వాటి మీద మీరు పొలిటికల్ ఎజెండాస్ రన్ చేయడం మంచిది కాదు అని నా ఫీలింగ్. అండ్ ఫ్రాంక్లీ తిరుపతిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ మీన్ డే ఇన్ డే అవుట్ కొన్ని crores ఆర్ thousands ఆఫ్ పీపుల్ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ టీటీడీ, రాదర్ దెన్ ఇలాంటి చిన్న వాటిని పెద్దగా చేయడం కన్నా. బికాజ్ లడ్డూ ఇష్యూ కానీ, క్రౌడ్ కంట్రోల్ కానీ, టీటీడీ వాళ్ళు ఇలాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ యాజ్ పర్ రూల్స్ అగైన్ ఐ రియలీ వాంట్ టీటీడీ గారు మీరైనా యాక్షన్ తీసుకోవాలి, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి. బికాజ్ నార్మల్ పీపుల్ లైక్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్ వాళ్ళకి ఇలాంటి రూల్స్ తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. సెలబ్రిటీస్ కేక్ కట్ చేస్తుంటే అది పెద్దగా అవ్వి, ఆర్ ఎవరైనా రీల్స్ చేస్తుంటే అది పెద్ద ఇష్యూ అయ్యి నాలాంటి సామాన్యులకి తెలుస్తుంది. కానీ ఇలా చేయకూడదు. ఐ మీన్ రీల్స్ ఫర్ అ ఫ్యాక్ట్ చాలా మందికి తెలుసు, బట్ కేక్ కట్ చేయకూడదు అన్న విషయం ఫర్ ద ఫస్ట్ టైం నేను వింటున్నాను. సో మీరు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ విషయంలో పబ్లిక్ కి అవేర్నెస్ పెంచితే, లేదా భక్తులకి అవేర్నెస్ పెంచితే బెటర్ అని నా ఫీలింగ్. ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వవని. అంతే. నార్మల్ ఆడియన్స్ కూడా వీళ్ళ పర్సనలీ దువ్వాడ కపుల్ నాకు నచ్చరు, ఆర్ తనుజ బిగ్ బాస్ లో ఇలా చేసింది నాకు నచ్చదు, అందుకని ఈ విషయంలో నేను సపోర్ట్ చెయ్యను అని అంటే తప్పు. బికాజ్ ఒకళ్ళు తప్పు చేసినప్పుడు మనం కాల్ అవుట్ చేస్తున్నప్పుడు, ఒకళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల జరిగిన ఒక చిన్న మిస్టేక్. అది మీతో నాతో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విషయంలో ఐ గెస్ వీళ్ళని మనం సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ థింక్ ఐ లైక్ దెమ్, నో ఐ డోంట్. యాక్చువల్లీ దువ్వాడ కపుల్ నాకు అస్సలు నచ్చరు ఫర్ సంథింగ్ ఎల్స్, ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ అలా అని ఆ కోపంని నేను ఇలాంటి వాటిల్లో చూపిస్తాను అని అంటే మాత్రం అది తప్పు. Well, that's my personal opinion. What do you guys think? I wanted to know your opinion. మీరు సపోర్ట్ చేస్తారా, లేదా వాళ్ళు చేసింది తప్పు అని మీరు ఖండిస్తారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. Thank you so much for watching the video. Hope you guys like it. If you do, please do like, share and consider subscribing. Thank you so much. And next video లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు bye bye.